చేరి వచ్చిన సహోదర సహోదరులకి ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనవాడు ధన్యుడు. అలానే 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. 20వ వచనం కూడాను. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. ప్రేమగల దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీతిమంతుడైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి కృప చూపారు. తిరిగి మీ లేఖన భాగాలు నాయన మేము చదువుకుంటున్నాం. నిలబడినవాడు బలహీనుడు నాయన, వివరించుటకు నా శక్తి చాలదు. మీరు బలపరిస్తే నాయన, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలనని మీ భక్తుడు చెప్పినట్లుగా మీరు బలపరచమని, మహిమ పొందమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం చివరి పుస్తకంలో చివరి అధ్యాయంలో రాకడను గురించిన సంగతులు 3 చోట్ల రాయబడ్డాయి. 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనవాడు ధన్యుడు. అలానే 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది. 20లో ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము అనే మాట చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఇక్కడ ప్రభు 2 సార్లు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 3వసారి త్వరగా వస్తున్నానని చెప్పుచున్నాడు అని అంటూ యోహాను అంటున్నాడు, ప్రభా నువ్వు త్వరగా వస్తా అంటున్నావు కాబట్టి ఇక రమ్ము అంటున్నాడు. రమ్ము అనే మాట ఇక్కడ చూస్తూ కాబట్టి ముమ్మార్లు ఆయన త్వరగా వస్తున్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఏదైనా 3 సార్లు రాయబడిందంటే అది చాలా ప్రాముఖ్యమైన మాట అని అర్థం. యెషయా గ్రంథంలో పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అని 6వ అధ్యాయంలో రాయబడింది. అది కూడా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి క్రీస్తుని నమ్మిన ప్రతి విశ్వాసికి 2వ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. 2వ రాకడే కాదు, ఇది చివరి వాగ్దానం విశ్వాసులకు. ఈ పుస్తకంలోనే ఇది చివరి వాగ్దానం అని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి రాకడ, 2వ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 2వ రాకడ కొరకు ప్రతి విశ్వాసి ఎదురు చూస్తూ ఉన్నారు. తెస్సలోనిక సంఘానికి కూడా పౌలు పత్రిక రాశాడు. తినవసరం లేదులే, అవసరమైనప్పుడు తీసుకుందాం. వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నప్పుడు వారికి ఆ రాకడను గుర్చిన సంగతులు విశదపరిచి 1 తెస్సలోనిక 4:16-13 నుంచి వారికి వివరంగా కొన్ని సంగతులు రాశాడు. కాబట్టి ప్రతి విశ్వాసకి రాకడ, దేవుని యొక్క రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని ఆయన తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఈ 2వ రాకడలో 2 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటంటే రహస్య రాకడ.
అది మధ్యాకాశం అనే రాయబడలేదు, కానీ ఆకాశ మండలానికి ఆయన వస్తాడు. ఆకాశ మండలమునకు ప్రభువు రాగా సంఘం ఆయన కలుసుకుంటుంది. ఇది రహస్య రాకడ. ఇది ఈ రాకడను గురించిన సంగతి సంఘానికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఎత్తబడేది వాళ్ళే. ఎత్తబడిన తర్వాత లోకమంతా గలిబిలిగా ఉంటుంది. మన మధ్య ఉన్న ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు ఏమైపోయారో, ఎక్కడికి పోయారో వారికి అర్థం కాని పరిస్థితి. అందరికీ తెలియదు అది. కానీ ఆ రాకడలో రెండో మెట్టు మాత్రం అందరికీ తెలుస్తుంది. మరొక 2 మాటలు నేను చూస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం ఇదే 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు. వేకువ చుక్కనై ఉన్నాను. వేకువ చుక్క అంటే వేకువ జామునే ఒక ప్రకాశమానమైన ఒక చుక్క కనపడుతుంది. దాన్ని చూడాలంటే వేకువ జామున మేలుకున్న వాళ్ళకే అది కనపడిద్ది. అందరూ చూడలేరు. ఎందుకు చూడలేరంటే కొంతమంది నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో. కొంతమంది ఆ చుక్కను చూడాలని వేకువనే లేచి సిద్ధపడి ఆ చుక్కను చూస్తేనే అది కనపడుతుంది. అది ప్రకాశమానమైన చుక్క. కాబట్టి ఆయన రాకడలో మొదటి మెట్టు అలాగా ఉంటుంది. అందరూ చూడలేరు. అందరూ ప్రభువుని కలుసుకోలేరు. సంఘం మాత్రమే, కొత్త నిబంధన సంఘం మాత్రమే ఆయనను ఆకాశ మండలంలో కలుసుకుంటుంది అనే మాట చూస్తాం. ఈ సంగతులు మరి ఇప్పుడు చదువుకుందాం. తెస్సలోనికి రాసిన పత్రికలో ఉన్నాయి కదా, 4వ అధ్యాయము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే ఆర్భాటంతో వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. దేవుని బోరతో వస్తాడు అనే మాట మనం చూస్తాం. దేవుని బోరతో వస్తాడు అనే మాట గమనిస్తాం. ఆర్భాటంతో వస్తాడు. ఒక ప్రధానమంత్రి వస్తే చుట్టుపక్కల ఎవరు లేకుండా ఒక్కడే నడుచుకుంటూ వస్తాడా? రాడు. ఎంతో ఎస్కార్ట్ ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది. సంఘము తన ఎదుర్కుపోయేటప్పుడు ఆర్భాటంతో తీసుకుపోతాడు. ఆయన ఆర్భాటంతో తీసుకెళ్తాడు. ఆర్భాటముతో అన్నాడు. పెళ్ళిళ్ళు, క్రైస్తవ వివాహాలు చూశారు కదా, పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేటప్పుడు అందరూ ఏం చేస్తారు? చూడలేదా? ఇప్పుడు లేచి నిలబడరా? లేచి నిలబడతారు. అర్థం ఏంటంటే అది సూచన అన్నమాట. సంఘము తన భర్త అయిన ప్రభువుని కలిసిపోయే సమయంలో అందరూ లేచి నిలబడతారు, గౌరవ సూచికంగా. అలాగనే రేపు సంఘము ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు ఆ సంఘాన్ని ఆర్భాటంతో తీసుకెళ్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దం అనగా ప్రధాన దూత ఎవరంటే మిఖాయేలు. ఈ మిఖాయేలు దేవుని పక్షాన్ని యుద్ధాలు చేసేవాడు. సాతాను శక్తులు, సాతాను దూతలు ఏం చేస్తారంటే పైకి ఆరోహణం అవుతున్న దేవుని ప్రజలను కిందకి లాగాలని ప్రయత్నం చేస్తారు, అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో వారిని ఎదుర్కోవడానికి
ప్రధాన దూత శబ్దం మిఖాయేలు అవసరం. దేవుని బోర అనే మాట అక్కడ చూస్తాం. కాబట్టి ఇలాగా ప్రభువు పరలోకము నుండి దిగి వస్తాడు. మొట్టమొదట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారు మొట్టమొదట లెగుస్తారు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము, అనగా అప్పటికి బ్రతికున్న విశ్వాసులు వారితో కూడా, అనగా ఆ పాత నిబంధన భక్తులతో కూడా, ఆ పాత నిబంధన భక్తులు కాదు, ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారు, పాత నిబంధన భక్తులు కాదు, ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారు లెగుస్తారు. వారితో కూడా మనము ఏకంగా ప్రభువుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఆ మేఘాల మీద కొనిపోబడతాం. ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడా? అవ్వ ఆదాము దగ్గరికి పోయిందా? చేసినప్పుడు అవ్వనే ఆదాము దగ్గరికి తీసుకెళ్ళాడు ప్రభు. అతని ప్రక్కటెముకలోండి స్త్రీనిగా నిర్మించి ఆ అవ్వను ఆదాము దగ్గరికి తీసుకెళ్ళాడు. వివాహమైనంతే. రేపు సంఘమైనా కూడా పెళ్లి కుమార్తె స్థానంలో ఈ సంఘము ప్రభువుని ఎదుర్కొంటుంది. అవ్వ ఆదామును ఎదుర్కొన్నట్లుగా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్లుగా, ఇస్సాకు రిబ్కాల వివాహం విషయంలో కూడా రిబ్కా ఇస్సాకును వంటల మీద నుండి వచ్చి ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అలాగా ఆయన రాకడ ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకాశమానమైన వేకు చుక్క అన్నాడు. ఆ వేకు చుక్కను కొంతమంది మాత్రమే చూస్తారు. ఆ దినము ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. తర్వాత వచనాల్లో నేను చెప్తాను. తర్వాత ఆ దినం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఆ తర్వాత సంఘము ప్రభువుతో కూడా ఉన్న తర్వాత ఏడేండ్లు అక్కడ విందు ఉంటుంది. 7 లోకం మీదకు శ్రమ వస్తుంది. 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు కలుగుతాయి. ఇందాక సహోదరుడు పాట పాడాడు, చూసారా? ఆ 7 లోకం మీదకి శ్రమ రాబోతా ఉంది. మొదటి 3.5 సంవత్సరము శ్రమలు అయితే, రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమలు అనే మాట మనకు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. సరే, ఆ రెండవ రాకల్లో మొదటి మెట్టు అలాగా ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు ఆయన ఆర్భాటంతో వస్తాడు. సంఘం ఆయనను ఆకాశ మండలంలో ఎదుర్కొంటుంది అనే మాట చూస్తాం. ఆ తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఆ సంఘమును తనతో పాటు వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి వస్తాడు. అది రెండో మెట్టు. అప్పుడు మాత్రం అందరూ చూస్తారు. ఒక మాట చూద్దాం చూడండి. పాత నిబంధనలో చివరి గ్రంథం చివరి అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. పాత నిబంధనలో చివరి అధ్యాయం. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వేరైనను చిగురైనను లేకుండా అందరినీ కాల్చివేయును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయినట్లు వేయుదురు అన్నాడు. మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అన్నాడు. వేకు చుక్కనే కొంతమంది మాత్రమే చూస్తారు, కానీ సూర్యుడిని మాత్రం అందరూ చూస్తారా లేదా? సూర్యుని చూస్తాం. ప్రతిరోజు సూర్యుని వెలుగు అనుభవిస్తాం. రెండవ రాకల్లో రెండో మెట్టుగా ప్రభు వచ్చేటప్పుడు మాత్రం అందరూ చూస్తారు. ఆకాశంలో సూచనలు కనపడతాయి. మత్తయి సువార్తలో చూడండి ఆ మాట, 24వ అధ్యాయం 29వ వచనం గమనించినట్టయితే,
మత్తయి సువార్త 24వ అధ్యాయము 20. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ముగొట్టుకొందురు. సకల గోత్రాల వారు చూస్తారు. ఆ రెండవ రాకడలో మొదటి మెట్టులో అందరూ ప్రభువును చూడరు కానీ, అందరూ ప్రభువును కలుసుకోరు కానీ, ఆ రెండవ మెట్టులో మాత్రం 7 ఏండ్లు పరలోకంలో విందు తర్వాత సంగమును తీసుకొని ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వస్తాడో అప్పటికే మహాశ్రమలు కలుగుతాయి. అందుకని ఆ మాట రాబడి ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు. 20వ వచనం చూడండి ఏముందో, అప్పుడు మహాశ్రమ కలుగును, మీరు పారిపోవట చలికాలం అందైనను సంభవించకుండా ఉన్నట్టు ప్రార్థించండి అన్నాడు. మహాశ్రమల తర్వాత మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనపడుతుంది అన్నాడు. సూర్యుడు చీకటి సూర్యుని కమ్మును అన్నాడు. చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి, ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనపడును అన్నాడు. ప్రతి నేత్రం చూస్తుంది, ప్రతి గోత్రం చూస్తారు. అనేక మంది రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, యేసు ప్రభు గురించి ఎన్నో మార్లు చెప్పారే, మనం నమ్మలేదే, ఆయన నమ్ముకోలేదే, ఆయన నిజమైన దేవుడని గుర్తించలేదే, ఇప్పుడు రక్షణ పొందడానికి అవకాశం లేదే అని రొమ్ము కొట్టుకునే దినం అది. కాబట్టి ప్రియులారా, ఆయన రాకడ గమనించినట్టయితే రెండవ రాకడ 2 మెట్లుగా ఉంటుంది. మొదటి మెట్టును రహస్య రాకడ అంటారు. అది ఆ దినము తెలియదు, ఎప్పుడు వచ్చునో తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన మొదటి మెట్టుగా ఆకాశ మండలమునకు వచ్చి సంఘాన్ని తీసుకుపోయిన తర్వాత 7 ఏండ్ల తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. సంఘమును తీసుకొని భూమి మీదకి వస్తాడు. అప్పుడు అందరూ చూస్తారు. ప్రపంచంలో ఉన్న కెమెరాలన్నీ ఆయన వైపు తిరుగుతాయి. ఆయన ప్రతి వ్యక్తికి కనపడతాడు. నమ్ముకోకుండా ఆయన్ను నిర్లక్ష్యం చేసిన వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆయన రాకడను గురించిన సంగతులు మనం గమనించినట్టయితే 2 మెట్లు అని చదువుకున్నాం. ఇంకొక మాట ఉంది, ఆయన రాకడ ఎలాగుంటుందంటే ఇదే 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండి నెడలా మెలకువగా ఉండి తన ఇంటికి కనం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకన మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకొనని గడియ అన్నాడు. దొంగ చెప్పొస్తాడా, ఫోన్ చేస్తాడా, మీ ఇంటికి వస్తున్నానని? చేయడు కదా, చేయడు. దొంగ అనుకొనని గడియలా వస్తాడు. ఆ దినము దొంగ వచ్చినట్లొచ్చును అన్నాడు. ఇంకొక మాట చూడండి, ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు చెప్పిన మాట మనం గుర్తు చేసినట్టే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు అన్నాడు. దొంగ సంగతి చెప్పాడు. దొంగ దేనికి వస్తాడంటే దొంగతనము,
హత్యను నాశనం చేయడానికి వస్తాడు అన్నాడు. దొంగ చెప్పిరాడు మొట్టమొదటి విషయం. కాబట్టి ఏ జన్మన మీ ప్రభు వచ్చినో మీరు ఎరుగరు గనక మెలకుగా ఉండండి అన్నాడు. ఏ దినమున వచ్చినో, ఇప్పుడే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు ప్రభు. కాబట్టి ఏ దినమున నీ ప్రభు వస్తాడో మీరు మెలకుగా ఉండండి అని గుర్తు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ రెండవ మాట ఏంటంటే, దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు అన్నాడు. 3 మాటలు ఉన్నాయి ఇందులో. దొంగ వస్తాడు మన ఇంటికి. దొంగ వచ్చి ఒక ఇంట్లో దొంగ ప్రవేశించాడు. ఒక మూల డస్ట్బిన్ ఉంది, ఒకసాట బంగారం ఉంది, ఒకసాట ఇనప వస్తువులు ఉన్నాయి. ఏది పట్టుకుపోతాడు? బంగారమే. డస్ట్బిన్ తీసిపాడు, బంగారమే పట్టుకుపోతాడు. అనగా ఇంటిలో ఉన్న విలువైనది తీసుకెళ్తాడు. ఏం తీసుకెళ్తాడు? విలువైనది తీసుకెళ్తాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఎవరు? సంఘం. ఆ విలువైన సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆ సంఘం కోసం ఆయన విలువైన వెలకట్టలేని రక్తాన్ని కార్చాడు. 1 పేతురు 1:18 ఉంటుంది కదా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి కదా. మనము వెండి బంగారాలు కాదు, అమూల్యమైన రక్తం చేత కొనబడ్డాం. సంఘం ఆయనకు అంత అమూల్యమైనది, సంఘం ఆయనకు అంత విలువైనది ప్రియులారా. ఆ విలువైన దాన్ని తీసుకుపోవడానికే వస్తాడు. అందుకని దొంగకు పోలిగ్గా చెప్పాడు. దొంగ ఏ జామున వస్తాడో తెలియదు, ప్రభువు కూడా ఏ జామున వస్తాడో తెలియదు. దొంగ వచ్చినప్పుడు విలువైనది పట్టకపోతాడు. ఆ పట్టకపోవడాన్నే ర్యాప్చర్ అంట, కొనిపోబట్టం. అనగా సంఘము కొనిపోబట్టం అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దొంగతనానికి వస్తాడు అన్నాడు. దేన్ని పట్టుకుపోవడానికంటే విలువైనది. ఆ విలువైనదే సంఘం. ప్రభు అలాగా వస్తాడు ప్రియుల. సంఘం ఎత్తబడే సమయాన్నే ర్యాప్చర్ అంటారు, కొనిపోబట్టం అంటారు. కాబట్టి విలువైన దానికోసం వస్తాడు ఆయన, విలువైన దానికోసం వస్తాడు. రెండవ మాట హత్య అనుంది. రెండవది హత్య అనుంది. ప్రకటన గ్రంథం ఇదే 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. హార్మెగిద్దోన్ నేను దొంగ వలె వచ్చున్నాను. ఇక్కడ కూడా అదే మాట ఉంది. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను అన్నాడు. ఆ పైన హెబ్రీ భాషలో హార్మెగిద్దోన్ అన్నాడు. సంఘము ఎత్తబడిన తర్వాత లోకంలో నమ్మని విశ్వాసులు ఉంటారు, యూదులు కూడా ఉంటారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. అప్పుడు వారి పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, చుట్టుపక్కల ఉన్న శత్రువులు మొత్తం వారికి ఊపిరి సలపకుండా వారి మీదకి దండెత్తి వస్తారు. ప్రపంచ నలుమూలల నుండి వస్తారు ఇశ్రాయేలు ప్రజలను ఓడించడానికి. నలుమూలల నుండి వచ్చినప్పుడు అప్పుడు 7వ సంవత్సరమున ఆ చివరి కాల దినాలలో ప్రభువు వచ్చి వారి పక్షాన యుద్ధం చేస్తాడు, ఇశ్రాయేలీల పక్షాన యుద్ధం చేస్తాడు. అదే హార్మెగిద్దోన్ యుద్ధం అంటారు. హార్మెగిద్దోన్ అన్నాడు. కాబట్టి ప్రియులారా, అదే ప్రపంచ యుద్ధంలో చివరిది. ఈ మధ్యలో ఎన్ని యుద్ధాలు జరిగితే మనకు తెలియదు, కానీ అది మాత్రం చివరి ప్రపంచ యుద్ధం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఎలాగ యుద్ధం చేస్తాడు? ప్రకటన 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. 19వ అధ్యాయం 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది అన్నాడు.
ఆయన ఇనపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆ యుద్ధంలో ప్రభు యూదులకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ తన నోటి నుండి వచ్చు ఖడ్గజ్వాలతో ఆయన దహించి వేస్తాడు అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఖడ్గం బయలుదేరును అన్నాడు. ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలుదేరి యూదులకున్న ఆ ఇశ్రాయేలు ప్రజలకున్న శత్రువులందరినీ ఆయన దహించి వేస్తాడు, శత్రువులను నాశనం చేస్తాడు. అదే హత్య అంటే. దొంగతనానికి వస్తాడు. దొంగ హత్య చేయడానికి వస్తాడు. దొంగ వచ్చినప్పుడు మనం ఎదురు తిరిగామనుకో, వాడి చేతులు ఏదంటే అది పెట్టి మనల్ని హత్య చేయొచ్చు, అటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఆ పోలిక అలాగ చెప్పాడు. కాబట్టి దొంగతనానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు అన్నాడు. ఏ దినం వస్తాడో తెలియదు అన్నాడు. వచ్చినప్పుడు విలువైనది పట్టుకుపోతాడు. వాగ్దానం చేసిన ప్రజల నిమిత్తం ఆయన అనేక మందితో యుద్ధం చేస్తాడు అనే మాటలు అక్కడ మనం గమనించగలం. మూడో మాట చూసినట్టయితే నాశనం చేయుటకు అన్నాడు. నాశనం చేయుటకు. ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైన శత్రువులందరినీ ఆయన సంహరించి ఆ యెరూషలేము సింహాసనం మీద రాజుగా ఉంటాడు. అందుకని అక్కడ ఆ మాట రాయబడింది, ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అన్నాడు. ఇనప దండంతో ఏళ్తాడు. ప్రభు పరిపాలన ప్రారంభిస్తాడు. ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు అక్కడ నీతి, శాంతి, సమాధానం ఉంటుంది. ప్రపంచం మొత్తం నీతి, శాంతి, సమాధానం ఉంటుంది. కారణం ఏంటంటే ఆ 1000 ఏళ్ల రాజ్యం ప్రారంభంలో సాతాను బంధించబడతాడు. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూసింటే, అంతటా సింహాసనమును చూసి తిని వాటి మీద ఆసీనుడై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మృగమైనను దానికి ప్రతిమకు నమస్కారం చేయను. అన్న చాలు, 7 చదువు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును అన్నాడు. 1000 సంవత్సరాలు సాతాన్ని బంధిస్తాడు. సాతాను లేకపోతే ఇక మోసాలు ఉండవు, తెలుసా? అబద్ధాలు ఉండవు, వాడు అబద్ధానికి జనకుడు. మోసాలు ఉండవు, అక్రమాలు ఉండవు. దేవుని పరిపాలన ఎలాగ ఉంటుందంటే నీతి, శాంతి, సమాధానంతో ఉంటుంది. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అలాగా ప్రారంభమవుతుంది. ఆ 1000 ఏళ్ల రాజ్యం పరిపాలన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా 7 నుంచి చూద్దాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెర నుండి విడిపించబడును. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రము మోసపరిచి వారిని యుద్ధమును పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించిన, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గొండములో పడవేయబడును. అచ్చట క్రూరముఖము అబద్ధ ప్రవక్త ఉన్నారని రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అని. కాబట్టి సాతానికి అంతం అక్కడ. 1000 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాలు సాతాను బంధించబడతాడు. భూమి మీద నీతి, శాంతి, సమాధానం కలిగిన రాజ్యం ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత సాతాను విడిపించబడిన తర్వాత వాడు అనేక మందిని పోగు చేసుకొని వస్తాడు. పోగు చేసుకొని వచ్చినప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వస్తుంది అన్నాడు. పరలోకం నుండి అగ్ని దిగి వస్తుంది. పేతురు మా 2వ పేతురు 3:10 చూడండి. 2వ పేతురు 3:10 గమనించినట్టయితే అక్కడ రాయబడిన
అయితే ప్రభువు దినము, ఇక్కడ కూడా ఆ మాట రాయడం, ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు ఆ దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలెను అన్నాడు. కాబట్టి ప్రియులారా, పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతా ఉన్నాయి. భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. ఈ మొదటన్న భూమి ఆకాశములు కూడా రగులుకుంటాయి. అదే నాశనం అంటే. దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, మూడోది నాశనం చేయడానికి వస్తాడు. అనగా ఈ పాత భూమి, ఈ ఆకాశములన్నీ రగులుకుంటాయి. ఆ తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుందని కింద చెప్పాడు 13లో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అన్నాడు. కాబట్టి ప్రియులారా, రెండవ రాకడ దొంగ వచ్చినట్లొచ్చును అన్నాడు. దొంగ వచ్చినట్లొచ్చును. దొంగతనానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. మనం అనుకున్న గడిలో వస్తాడు, అనుకోని గడిలో వస్తాడు. ప్రభు రాకడ అలాగనే ఉంటుంది. 1000 ఏళ్ల తర్వాత ఈ భూమి ఆకాశములన్నీ రగులుకుంటాయి, కాలిపోతాయి. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాడు. ఆకాశము భూమి ఏకమై ఉంటాయి. అదే పరలోక పట్టణం, అదే గొప్ప పరలోక పట్టణం. కాబట్టి అక్కడ చెప్పబడినట్టుగా మనం గమనించినట్టయితే 1000 ఏళ్ల రాజ్యంలో దేవుని నమ్ముకున్న భక్తులు అందరూ ఉంటారు. మరి పాత నిబంధన భక్తులు ఎప్పుడు లెగుస్తారు? ఎప్పుడు లెగుస్తారంటే, ప్రభువు సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఒలీవ కొండ మీదకి వచ్చి ఆయన పాదం మోపుతాడు. ఎప్పుడైతే ఆయన పాదం భూమి మీద తాకిందో వెంటనే పాత నిబంధన భక్తులందరూ లెగుస్తారు. యోబు, దావీదు, మోషే మొదలైన వారందరూ లెగుస్తారు. ఎప్పుడది 7 సంవత్సరాల తర్వాత, సంఘం ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీద పాదం మోపినప్పుడు ఆ పాత నిబంధన భక్తులందరూ లెగుస్తారు. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన అందరూ కూడా 1000 రాజ్యంలో పరిపాలన చేస్తారు. చూడండి యోబు అన్నమాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును అన్నాడు. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా చూచెదను అన్నాడు. కన్నులారా చూచెదను. ఆయన భూమి మీద నిల్చును అని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు భూమి మీద నిలుస్తాడో పాత నిబంధన భక్తులందరూ లెగుస్తారు. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు అందరూ కలిసి 1000 రాజ్యంలో పరిపాలన చేస్తారు. తన కోసం ఎవరైతే చక్కగా దేవుని పరిచర్య చేసి వాడబడతారో వారందరూ మంచి మంచి అధికారుల స్థానంలో ఉంటారు. అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం? 70 లేదా 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాల కోసం దేవుని పని మానేసి, దేవుని పరిచర్య మానేసి తెగ ప్రయాసపడతా ఉంటాం. మరి 1000 రాజ్యం సంగతో? అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ మంచి మంచి స్థానాలు ఉన్నాయి. దేవదాస్ గారు, యెషయా గారు మంచి అధికారులుగా ఉంటారు.
మంచి మంచి స్థానాల్లో ఉంటారు. మనం ఉండొద్దా? ఇక్కడా లేకుండా అక్కడా లేకుండా, దేవుని పని చేయకుండా, జీతం లేకుండా ఊరక నిలబడదామా? కాబట్టి ప్రియులారా, పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి. ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. మరి ఎవరు ఎత్తబడతారు? ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? కొంతమంది అంటారు, నమ్ముకున్నా కూడా పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కోసం నమ్మకంగా ఉండాలి, ఎటువంటి మచ్చ ఉండకూడదు, అటువంటి వారే ఎత్తబడతారని. అలాగా నమ్మిన వారందరూ పరలోకానికి వెళ్తారు. ఒకవేళ నమ్ముకున్న తర్వాత నీవు నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలను బట్టి ఆ 7 ఏళ్ల కాలంలో ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాం. న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాం. నమ్ముకున్న వారందరికీ పరలోకం ఉంది. నిజంగా నమ్మిన వారందరికీ పరలోకం ఉంది. మధ్యలో పడిపోయిన వారికి అక్కడ తీర్పు ఉంది. న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాం. నిలబడినప్పుడు అప్పుడు అనుకుంటాం, భూలోకంలో ఉండగా దేవుని కోసం సరిగా బతకాల్సింది. ఆయన రక్తమిచ్చి కొన్నాడు, నన్ను విలువైన వాడిగా చేశాడు, కానీ నేను ఆ రక్షణను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. దేవుని కోసం బ్రతకాల్సింది. కొంతమందికి బహుమానాలు ఇస్తూ ఉంటాడు, కొంతమందికి కిరీటాలు ఇస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళమై కన్నీరు పెట్టుకుంటూ ఉంటాం. దేవుని కోసం సరిగా బ్రతకాల్సిందే. నా జీవితకాలం అంతా దేవునికి పరిచర్య చేయలేకపోయానే అని. కాబట్టి ప్రియులారా, ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరచబడిన జీతం ఆయన వద్దన్నది. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం గమనించినట్టయితే, 1వ అధ్యాయం 10వ వచనం గమనించినట్టయితే, దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును. చాలు, ఇక్కడ ఒక మాట ఉంది, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించు. కొంతమంది అంటారు, కొంతమంది బోధకులు, 7 ఏళ్ల శ్రమల కాలంలో శ్రమల్లో గుండా సంఘం వెళ్ళాలంట. తప్పు బోధ. అప్పుడు సంఘం ఉండదు. సంఘానికి శ్రమ లేదు. సంఘము పరలోకంలో ఉంటుంది, ప్రభుతో కూడా ఉంటుంది. లోకం మీదకి శ్రమ, ఆ మాట ఉంది కదా, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. పాడదాం. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. మోయబడున్ జ్ఞానమే కరువగును, ఈ సువార్త మోయబడున్ వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, అన్ని ఆయన ఏనును. 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును,
వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. కాబట్టి ప్రియులారా, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ, 7 ఏండ్లు సంఘము విందు ఉన్నది. నీవు చేసిన ప్రతి దానికి బహుమానం అంట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలన వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి అండు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని 1 కొరింథీ 15వ అధ్యాయంలో చివరి వచనం కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని కోసం నువ్వు చేసిన చిన్న పని పరిచర్య అది వ్యర్థంగా బాదు. కాబట్టి ప్రియులారా, తన సంఘాన్ని తీసుకురావడానికి వస్తున్నాడు. సంఘానికి శ్రమ లేదు, ఆ శ్రమ అంతా ప్రభువే భరించాడు. ఆయన చేతుల్లో చీళ్ళ కొట్టబడ్డాయి, ఆయన పాదంపై పొడవాటి మేకు కొట్టబడింది, దేహమంతా చీల్చబడింది. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయనే భరించాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు. రోమా 8:1 అదే చెప్పింది కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే ఈ లోకంలోనే అనుభవిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోనే. కొరింథీ పత్రికలు అందులో ఆ మాట ఉంది, మీలో అవిధేయంగా ఆ రొట్టె పాత్రలో పాలు పొందితే అనేకులు రోగులు బలహీనులు నిద్రిస్తున్నారు అన్నాడు. అవిధేయత కలిగి ప్రభువు రొట్టె పాత్రలో పాలు పొందితే ఏమైందంటే రోగులం అవుతాం, బలహీనం అవుతాం. కొంతమంది నిద్రిస్తారు, అనగా ఇక చాలే ఇక రమ్మంటాడు. కాబట్టి ఆ శరీరానికి సంబంధించిన శ్రమలన్నీ ఇక్కడే పడతాం, అక్కడ మాత్రం అవమానం ఉంటుంది. దేవుని కోసం సరిగా బతకపోతే అక్కడ కన్నీళ్ళు ఉంటాయి. అంతేగాని నరకానికి పోయే శిక్షకు పంపించడు. తను నమ్ముకున్న వారందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. వారి క్రియలను బట్టి, వారి పనులను బట్టి వారికి బహుమానాలు ఉంటాయి. ప్రభువు రాబోతూ ఉన్నాడు, నేను త్వరగా రాబోతున్నాను అన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, దేవుని బోరుతో వస్తాడు. ఆ 3 మాటల్లో ఇంకొక ప్రసంగం ఉంది, కానీ అవి తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ప్రియులారా, ఆయన అలాగా వస్తాడు, నేను వస్తున్నానని చెప్తున్నాడు. పరిచర్య చేద్దాం, దేవుని కోసం నిలబడదాం, కొంత సమయమైనా దేవునికి కేటాయిద్దాం, కొంతైనా దేవుని కోసం ఖర్చు పెడదాం. ప్రతిదానికి ప్రతిఫలం. కొంతమంది సంఘంలో ఏకుంజాము 4 వస్తారు. కొంతమంది పని చేయటానికి ఆదివారం ఏకుంజాము 4 వస్తారు. వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, ఎప్పుడు వాళ్ళే చేసేది. కొంతమంది గురువారం వస్తారు, కొంతమంది శనివారం వస్తారు. వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, పని చేయండి అని చెప్పాల్సిన పని లేదు. మన అనవలమూరులో మీటింగ్లు అయితే కొంతమంది చెప్పకుండానే, పిలవకుండానే వచ్చి వాళ్ళంతటా వాళ్ళు పని చేసి భోజనాలు వండి సిద్ధపరిచారు. కొంతమంది అనుకుంటున్నారు, మాకు కాదు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఉన్నారులే 1000 రాజ్యంలో వాళ్ళకే, మీకు కాదు. 1000 రాజ్యంలో వాళ్ళకే, వాళ్ళు ఉన్నారులే, మేము వాళ్ళు చూసుకుంటారులే అంటే వాళ్ళే చూసుకుంటారు. 1000 రాజ్యంలో కూడా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకే ఉంటాయి పదవులు. కాబట్టి ప్రియులారా, చిన్నపిల్లలు 5 వస్తారు తెలుసా? సండే స్కూల్ పిల్లలు. మనం ఇలా కూర్చున్నామంటే ఈ అరేంజ్మెంట్స్ మొత్తం చిన్నపిల్లలు చేసినవే. ఆ పిల్లలు 5 వచ్చి మొత్తం ఈ సాపలు ఇవన్నీ వేసి సర్ది మైకులు సెట్ చేసి, ఒక్కోసారి మర్చిపోయి పొద్దుపోయినప్పుడు నేను నిద్ర లేవను, మా ఇంటికాడికి వచ్చి తలుపు కొడతా ఉంటారు, అంకులు అని, తాళాల కోసం. చిన్నపిల్లలు. అందుకనే వాళ్ళకి అప్పుడప్పుడు ఆదివారం సాయంత్రం పరిచర్య చేస్తున్నారు, కానీ వీళ్ళ పిల్లలు ఆత్మీయతలోకి రావాలని వారికి దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. కొద్దిగా చిన్న మాటలు వారిని ఆత్మీయమైన మాటలతో చిన్నగా బలపరుస్తూ ఉన్నాం. కాబట్టి పరిచర్య చేయండి, దేవుని కోసం పరిచర్య చేయండి. ప్రతి వారికి సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మొదటి రాకడ 2 మెట్లు. మొదటిది రహస్య రాకడ. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లు, దొంగ చెప్పకుండా అలాగొస్తాడు. ఆ 2వ మెట్లో మాత్రం 7 సంవత్సరాల తర్వాత అందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చూస్తారు, ప్రభువును చూస్తారు. ఆ 2వ రాకడలో వచ్చేటప్పుడు
ఆ రెండవ మెట్లో సంఘాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తాడు. పాత నిబంధన భక్తులు లెగుస్తారు, అందరూ కలిసి 1000 ఏళ్ల రాజ్యంలో ఉంటారు. దావీదు గురించి కూడా ఒకసారి ఒక మాట రాయబడింది, దావీదుకి ఒక మంచి స్థానం ఉంటుందంట 1000 ఏళ్ల రాజ్యం. ఆ తర్వాత నిత్యత్వం అన్నది యుగ యుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యం అన్నది. సదాకాలం ఆయనతో ఉంటాం, సదాకాలం దేవునితో ఉంటామని అక్కడ రాయబడింది. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభాకర్ అన్నొచ్చి ప్రార్థన చేస్తాడు.